దేవుని వాక్యం వినడానికి, దేవుని పాటలు కానీ, లేకపోతే దేవుని వాక్యము కానీ నిజంగా నీ జీవితానికి, నీ పిల్లల జీవితానికి కావలసినవి మనము సక్రమైనవి, మన ఎదుగుదలకి కావలసిన కార్యక్రమాలు చూసిన వారుగా ఉండాలి. అర్థమైందండి? అవునా కదా? కావలసిన కార్యక్రమాలు చూసిన వారుగా ఉండాలి ప్రియమైన దేవుళ్ళ. కానీ పనికిరాని చెత్తనంతా మనం చూస్తూనే ఉన్నాం. పనికిరాని అన్నీ చూస్తూ ఉన్నాం. అవి మనం చూసింది కాకుండా మన పిల్లలు చూస్తూ ఉన్నాం. వాటిని బట్టి ఏమవుతూ ఉంటుందండి? అపవాది ఏం చేస్తూ ఉంటాడండి? మన బిడ్డల మీద ఏలుబడి చేస్తూ ఉంటాడు, మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుడా, దేవుడు నీకు మంచి నేత్రాలు ఇచ్చాడే, మంచి చూపునిచ్చాడే. దానిని బట్టి నీవు దేవుని కార్యాలు చూసేవాడిగా ఉండాలి, ప్రార్థించేవాడిగా ఉండాలి. మందిరమునకు పెందలగడని వచ్చి మోకాళ్ళు వేసి దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి ప్రార్థించేవాడిగా ఉండాలి. దేవునికి